శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరు వారికి ప్రదర్శన అవకాశాన్ని కల్పించినటువంటి ఎన్టీఆర్ కళా పరిషత్ అనంతవరం అధ్యక్షుల వారికి, కార్యదర్శి గారికి, తదితర కార్యనిర్వాహక సిబ్బంది అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నాటిక జనరల్ భోగీలు ఏది చీకటి ఏది వెలుతురు, ఏది జీవితమేది మృత్యు, ఏదనిత్యం ఏది నిత్యం, ఏది కారణమేది కార్యం. ఓ మహాత్మా నేను వెతకాలి. ఏం వెతకాలి? నా కొడుకుని మళ్ళీ మొదలు పెట్టిందండి. ఆగితే కదా 5 ఏళ్లుగా వెతుకుతూనే ఉన్నాను. చూడమ్మా, రోజు రైలు కింద పడి ఎవడో ఒకటి చస్తూనే ఉంటాడు. ఎవరన్నా వెతుకుతావు, ఎక్కడ వెతుకుతావు? అవును, ఎవరో ఒకరు చనిపోతూనే ఉన్నారు. మావాడు కూడా రైలు యాక్సిడెంట్లోనే. మరి మా రైల్వే అధికారులను కలిసావా? అంటే మీ వాడి వివరాలు వాళ్ళ దగ్గర ఉంటాయి కదా. మా వాడి వివరాలు రైల్వే వాళ్ళ దగ్గర ఉండవు. ఎందుకని? ఎందుకంటే మా వాడెక్కింది జనరల్ బోగి. జనరల్ బోగిలో ప్రయాణించే వాళ్ళ వివరాలు రైల్వే వాళ్ళ దగ్గర ఉండవు. అందుకే ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళకు న్యాయం జరగదు. రేపు నువ్వైనా అంతే, నేనైనా అంతే, మీ పిల్లలైనా అంతే. వచ్చారా? మీకోసమే చూస్తున్నాను. ఈవిడ గారు మా డిఆర్ఎం ఆఫీస్ దగ్గరకు వచ్చి గొడవ చేస్తుందని అక్కడి నుంచి పంపించేసారు. నా తలప్రాణం తోక వచ్చింది. అక్కడి నుంచి ఈవిడ పట్టాల మీదకి వచ్చింది. నేను రావటం కాస్త లేట్ అయితే ఈవిడ మీరు మార్చుల్లో చూడాల్సి వచ్చింది. ఇదిగోండి మా డిఆర్ఎం ఆఫీస్ ఇచ్చిన కంప్లైంట్. పదండి స్టేషన్కి. రాకపోతే ఆత్మహత్య చేసుకుంటే లోపల చేస్తారు. నా సంగతికి తెలీదు. ఆ పని చేయి బాబు, నీకు పుణ్యం ఉంటుంది. ఎన్నిసార్లు ఇలా ప్రయత్నిస్తావు? నా పోరాటం నెరవేరే వరకు. శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరు వారు ప్రదర్శించు నాటిక జనరల్ భోగీలు. రచన శ్రీ పిటి మాధవ్, దర్శకత్వం గోపరాజు విజయ్, సంగీతం బి లీలామోహన్, ఆహార్యం కె నాగేశ్వరరావు, రంగాలంకరణ కార్తికేయ శర్మ, లైటింగ్ ఎం మధు. ట్రైన్ ఎక్కారా? హలో బాబా, అంత గోలగా ఉంది. అమ్మాయికైనా సీట్ దొరికిందా? సరే సరే, ఎలాగోలా జాగ్రత్త రండి. అమ్మాయి జాగ్రత్త. సార్, స్టేషన్ అంతా ఖాళీగా ఉంది. వెళ్ళాల్సిన వాళ్ళు తొందరగా వెళ్ళారు. డ్యూటీకి రావాల్సిన వాళ్ళు తీరుబడికి వస్తారు. జాగ్రత్త.
నీకు చెప్పి చెప్పి నా ప్రాణం పోయేలా ఉంది. నా ప్రాణం ఎప్పుడో పోయింది. నీతో మాట్లాడడం కష్టం. నాకు అలాగే అనిపిస్తుంది. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? జరిగింది చెప్పాలిగా. ఎవరికి? మినిస్టర్ గారికి. ఎన్నిసార్లు చెప్తావు? ఎంతమందికి అని చెప్తావు? వినే వరకు చెప్తాను, విన్నది అమలు పరిచే వరకు చెప్తాను. ఇదేమన్నా స్కూల్లో చెప్పే పాఠం అనుకున్నావా? నువ్వు చెప్పేది వినడానికి ఎవరికి అంత తీరుబడలేదు. అలా అంటే ఎలా? వినాలి కదా, విని ఏదో ఒకటి చెయ్యాలి కదా. వినటానికే ఓపిక లేకపోతే ఇక నా ఘోష ఎవరికి చెప్పుకోను, ఏమని చెప్పుకోను. చూడమ్మా, నువ్వు టీచరు కాబట్టి నువ్వు చెప్పే పాఠాలు 4 గోళ్ల మధ్య కొంతమంది విన్నట్లుగా నడుస్తారు. పబ్లిక్లో నువ్వు చెప్పేది పాఠంలో ఉండదు, నువ్వు సెన్స్లో అనిపిస్తుంది. అప్పుడు నీ మీద కేసు రాసి లోపలేసే అధికారం మాకుందని తెలుసుకో. నేను చెప్పేది జీవిత పాఠాలు. ఎవరికి కావాలి? ఎవరికి కావాలి? జీవితంలో పాఠాలు ఎవరికి వాడే నేర్చుకుంటాడు, ఎవడు మార్కులు వాడే వేసుకుంటాడు, ఎలాగో పాస్ అయిపోతాడు తెలుసా? మీరు జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా మిగిలిపోయాయి. అందులో ముఖ్యంగా ఎదుటి వాళ్ళతో మాట్లాడినప్పుడు మర్యాదగా మాట్లాడటం మొదటి పాఠం. మర్యాద? మర్యాద అనే పాఠంలో ఎప్పుడు ఏ పోలీసుడికి పాస్ మార్కులు పడవు. ఎందుకంటే యూనిఫామ్ వేసుకున్న తర్వాత మేము ఏం మాట్లాడుతున్నామో మాకే తెలియదు కాబట్టి. అదే తప్పు, అదే తప్పు. మీకు అన్నీ తెలుసు. మీ పై అధికారులకి ఎలా సైల్యూట్ చేయాలో మీకు తెలుసు. ప్రజాప్రతినిధులకి ఎలా నమస్కారాలు మీకు చేయాలో మీకు తెలుసు. మీకన్నా చిన్నవాళ్ళు అనిపించినా మీకెప్పుడూ లోకువే. ఆ లోపం యూనిఫామ్లో లేదు, పోలీస్ అనే అహంలో ఉంది. అదే ఘోరంగా మాట్లాడకండి. ప్రజలకు మేము ఎప్పుడు మా స్నేహాస్తం అందిస్తూనే ఉంటాం. పోలీసుల సంస్మరణ దినం రోజున మీ పోలీసులిచ్చే ఉపన్యాసాలే ఆ హస్తాన్ని ఎప్పుడూ ప్రజల కన్నంత దూరంగానే ఉంచుతారు. టీచర్ అని ఇంతవరకు మర్యాదగా మాట్లాడాలి. ఇది మర్యాద అంటారా? మర్యాద అంటే ఇలా కూడా ఉంటుందా? ఇంకెలా ఉంటుంది? ఇంకెలా ఉంటుంది? పోలీసుడు మర్యాద ఎలాగే ఉంటుంది. 24 గంటలు పోలీసుడికి డ్యూటీ మీద డ్యూటీ వేసేస్తే ఇంకెక్కడి నుంచి వస్తుంది మర్యాద? ఒకటి మీద పాపంతో తెల్ల కూతురు దూకితే అక్కడ కూడా పోలీసుడు, వరదలా కొట్టుకుపోతే పోలీసుడు. గవర్నమెంట్ ఇచ్చే జీతానికి పోలీసుడు జీతాన్ని మించేసిన ఎవరికి చాలేదు ఈ పోలీసు మీద. ఇలా మాట్లాడతారని పోలీసులు అంటే భయం అందరికీ. అసలు మేము ఎంత భయపడి డ్యూటీ చేసుకుంటామో మీకు ఎవరికి తెలియదు. కరోనా సమయంలో మీరు అందరూ పంపలో కూర్చుంటే పోలీసులు మాత్రం రోడ్డు మీద డ్యూటీ చేయాలి. పోలీసుడు కరోనా కదా అది ఆలోచించడం మానేసి రోడ్డు మీద వచ్చిన వల్ల పోలీసుడు బాధపడిన ఒకటే గోళ. పాపం రాదా? అక్కడికి ఇంట్లో కట్టుకున్న దాని మీద చేయాలన్న పోలీసుడికి భయం. అది ఎక్కడ పై ఆఫీసర్ దగ్గరికి రిపోర్ట్ ఇస్తే ఉన్న ఉద్యోగం ఊడిపోతుందనే భయం. ఇన్ని భయాల మధ్య మేము డ్యూటీ చేస్తుంటే మీకు మర్యాద కావాల్సి వచ్చిందా? నేను చూసుకుంటాను సార్. ఓకే సార్. ఏంటయ్యా గోళ? మీకు గోళగానే ఉంటుంది. ఆవిడ పెట్టే టార్చర్కి నా బుర్ర రైలు కింద పెట్టాలనిపిస్తుంది. రైలు లేట్ అయిందే సార్? లేకపోతే ఏంటయ్యా, రోజు ఆవిడ పట్టాల మీద పరిగెత్తావు, నువ్వు ఈడ్చుకు రావడం అలవాటు అయిపోయింది కదా. ఇవాళ ఏం చేసిందో చెప్పు. ఏం చేయలేదని అడగండి. ఇవాళ ఎవరి మీద గొడవకి వెళ్ళింది? ఏకంగా రైల్వే మినిస్టర్ మీదకి. స్టేటా సెంట్రల్? నీకు ఈ ఉద్యోగం ఇచ్చాడు 2 చేతులతో దండం పెట్టాలి. స్టేట్లో సెంట్రల్ మినిస్టర్ ఎక్కడైనా ఉంటాడా? సెంట్రల్లో ఉంటాడు. కాస్త నాలెడ్జ్ పెంచుకోండి. నీ పై ఆఫీసర్తో మాట్లాడకూడదు. మీకంటే సర్వీసులకు ముందు వచ్చిన వాడిని మీరు నా పై ఆఫీసర్ అలాగా అయిపోయి చెప్తే మీ పరువు పోతుంది, డిపార్ట్మెంట్ పరువు పోతుంది. చెప్పేమంటారా? అక్కర్లేదులే. ఈ స్టేషన్లో నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలి. అప్పుడు కానీ నాకు మనశ్శాంతి ఉండదు. ఇంతకీ వాళ్ళు ఏం జరిగిందో చెప్తుందో. ఇంకేం జరగాలి? ఆ డిఆర్ఎంఐ బస్కి మినిస్టర్ గారు వస్తారని తెలిసి ఈవిడ గారు ఉత్తరం ఇవ్వడానికి వెళ్ళిందట. ఆయన గారికి తెలుగు రాదు, ఈవిడ గారికి హిందీ రాదు. మధ్యలో నేను వెళ్ళి తీసుకొచ్చేసరికి దారంతా ఒకటే నస. ఎఫ్ఎం రేడియోలో వాగుతూనే ఉంది. ఏమందా? ఓ లేడీ నర్స్ చేసినప్పుడు లేడీ కానిస్టేబుల్ ఉండాలి కదా అంటుంది. లేడీ కానిస్టేబుల్ సంవత్సరాలు చేయరా? పడుకుని రావా? మెటర్నిటీ లీవ్ తీసుకోరా? ఈలోగా ఏ లేడీ ఎంత నేరం చేసినా వదిలేయాల? అసలు నాకు ఎంత భయం వేస్తుందంటే లేడీ కానిస్టేబుల్ పిల్లలు కనకూడదని మీలాంటి ఆఫీసర్లు రూల్ తెస్తారేమో అని భయంగా ఉంది. చూసారా ఎలా చూస్తుందో? చూసారా? అందరూ ఒకేసారి కడుపు తెచ్చుకోరు కదా అన్నట్టు చూస్తుంది. అమ్మా, కొందరు లేడీ కానిస్టేబుల్ ఎండలో మాడి మస్ అయిపోతే సెలవు పెట్టారు. చాలా
సూర్యుడు ఏమైనా పోలీసులు డిస్కౌంట్ ఇస్తాడా? ఇదిగోండి, ఈవిడ గారా మినిస్టర్ గారికి ఇవ్వడానికి ప్రయత్నించిన ఉత్తరాలు. ఏముంది ఉత్తరంలో? ఏముంటుంది? అన్ని ఉత్తరాలు ఒకటే ఉంటుంది. ఆ సంచి నిండా ఉత్తరాలే. పోయిన సార్ ఆలోచిస్తూ ఆవిడ ఇంటికి పంపించారు చూడండి, ఆవిడ ఇంటి నిండా ఉత్తరాలే. ఎన్నుంటాయి? కోటి ఉత్తరాలు. అవన్నీ పోస్టాలంటే కొన్ని కోట్ల రూపాయలు అవుతాయి. అబ్బనే, అలాగన్నా పోస్టల్ డిపార్ట్మెంట్ బాగుపడుతుంది. అయినా ఏం రాసింది ఉత్తరంలో? ఎవరి మీద విమర్శిస్తూ రాసిందా? చెప్పు, ఆ కేసు కింద లోపలేసేద్దాం. అలాంటివి ఏమి లేవు సార్. అన్ని చదివే చెప్తున్నావా? ఏం సార్, నేను బతకడం లేదా మీకు? అంత ఓపిక నాకెక్కడిది? గుండెకి చచ్చిపోగలను. అసలు ఎన్ని ఉత్తరాలు రాస్తావమ్మా? లోకల్ లీడర్ల దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు ఎవరిని వదలటాలేదు. ఎన్ని ఉత్తరాలు ఎంతమందికి రాసినా ఏం ప్రయోజనం? ఎవరు పట్టించుకో, న్యాయం చేయరు. అన్ని ఉత్తరాల్లో ఒకటే ఉంటుంది, ఈ తల్లి వేదన ఉంటుంది, ఆ వేదన ఉంటుంది. రైలెక్కి వెళ్ళిన నా కొడుకు ఏమయ్యాడో ఇప్పటికీ తెలియదు. యాక్సిడెంట్లో చనిపోతే కనీసం సేవలన్నా ఇవ్వండి, దహన సంస్కారాలు చేసుకుంటాము అన్న ఈ తల్లి వేదన ఉంటుంది ఆ ఉత్తరంలో. కానీ ఎవరు వినరు, వినిపించుకోరు, కనీసం చదవడం లేదు. అయినా కూడా నేను అరుస్తూనే ఉన్నా. నేను అరిచిన ప్రతిసారి నా నోరులో ఇక్కడికి తెస్తూనే ఉన్నాను. మీరు ఎన్నిసార్లు అలా చేసినా నేను వెళుతూనే ఉంటాను, వెతుకుతూనే ఉంటాను, అధికారులు అడుగుతూనే ఉంటాను, ఇందుకు బాధ్యులైన వాళ్ళని ప్రశ్నిస్తూ ఉంటాను. చస్తున్నాను చెప్పడానికి నీకు ఓపిక వినడానికి రావట్లేదు. నేను బాగా పనిగా చస్తున్నాను. నా బాధ మీకు గోలగా అనిపిస్తుందా? కాదా? మొన్నటికి మొన్న ఎక్కడో రైలు యాక్సిడెంట్ అయితే ఇక్కడ డిఆర్ఎం ఆఫీస్ గొడవ చేశాం. రైల్వే వాళ్ళకి తెలియదా న్యాయం చేయాలని? నాకు చేయలేదు కదండి. ఏం చేయలేదు? కనీసం నా కొడుకు సమాచారం నాకు అందివ్వలేదు. వాడు ఉన్నాడో పోయాడో తెలియని సందిగ్ధ అవస్థలో బ్రతుకుతున్నా. ఇదెవరికి అర్థం కావడం లేదా? ఆవిడ చెప్పిన దాంట్లో న్యాయం ఉంది కదా? నీకు హెడ్డు లేదయ్యా. ఆవిడ బాధ అది కాదు. రైలు యాక్సిడెంట్ లో చనిపోయిన వారికి ఎక్స్గ్రేషియా కింద ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుంది కదా, ఆ డబ్బులు అందలేదని ఇప్పుడు బాధ. మీరన్నది నిజమేనండి. ఈయన గారికి ఉద్యోగం ఇచ్చిన వాడికి 2 చేతులెత్తి దండం పెట్టాలి. ఎందుకంటే ఇంత జాలి లేకుండా, ఇంత కరుణ లేకుండా మాట్లాడుతున్నారు చూడు, అందుకు చేతులెత్తి దండం పెట్టాల్సి వస్తుంది. అయినా ఆ డబ్బులు ఎలా ఇస్తారు సార్? టిక్కెట్ ఉంటే ఇస్తారు. అలా చనిపోయిన వాళ్ళ దగ్గర టిక్కెట్ ఉండదు కాబట్టి, ఎక్కడా ఉంటుంది కాబట్టి ఆ కుటుంబానికి న్యాయం జరగడం లేదు. జనరల్ బోగిలో ప్రయాణించే వాళ్ళకు ఒక గుర్తింపు కావాలని అందుకే ప్రార్థించి అడుగుతున్నాను. ఇప్పటికైనా నీకు అర్థమవుతుందా? పాయింటే ఏంటి పాయింట్? ఏంటి పాయింట్? రైలు ఎక్కినవాడు తర్వాత బాగుంటే తిరిగి వస్తాడు లేదా పోతాడు. రోజు ఎక్కడో ఒక రైలు యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటే ఎవడో ఒకరు చూస్తూనే ఉన్నాడు. వాళ్ళ బంధువులైతే ఇలాగే వాళ్ళు చేస్తున్నారా? దీనికి మళ్ళీ రైలు ఎక్కుతున్నాడు, ఎవడు పిల్లాడు వాడు చేస్తున్నాడు. యాక్సిడెంట్ అయితే వివరాలు చెప్పాలి కదా. నీ ఇంటికి వచ్చావా? నీ ఇంటికి చెప్పాలట. నువ్వు వెళ్ళి తెచ్చుకోవాలి. అందరికీ డబ్బులు చెప్పడే తీసుకొస్తాను. చేసే తప్పు కోసం కనుక అర్థం చేసుకోండి. తప్పు కోసం కాకపోతే ఎందుకు గొడవ? తప్పు కోసం కావాలి ఎందుకు చెప్తాను? నేను రాసిన ఉత్తరాలు చదివితే తెలుస్తుంది, చదివితే తెలుస్తుంది. నేను పోస్ట్ చేసిన ఉత్తరాల కన్నా చెయ్యని ఉత్తరాలు ఎన్నో ఉండిపోయాయి నా ఇంట్లో. నాకు ఆర్థిక స్తోమత లేక అయినా ఈ ఉత్తరాలను నా కోసం రాసుకోలేదండి. రైల్లో ప్రయాణించే కోట్లాది మంది జనరల్ బోగి ప్రయాణికుల కోసం రాశాను ఈ ఉత్తరాలు. వాళ్ళు మనుషులే, వాళ్ళ ప్రాణాలకు విలువివ్వమని ఈ ఉత్తరాల ఉద్యమం ప్రారంభించాను. ఏమండి, ఇన్ని ఉత్తరాలు రాసే బదులు రామకోటైనా రాసుకోవచ్చు కదా, పుణ్యం వచ్చేది. నువ్వు పోస్తావా? అసలు మన రైల్వే గురించి ఏం తెలుసు మాట్లాడుతున్నారు? ఎక్కడన్నా రైలు యాక్సిడెంట్ అయితే యుద్ధ ప్రాతిపదికన స్టాఫ్ అంతా చెప్తారు. అవసరమైతే మెట్రో నింపుతారు. విరిగిపోయిన పట్టాలు బాగు చేస్తారు, మీరు పడిపోయిన బోగిని తొలగిస్తారు, తిరిగి ఆ పట్టాల వల్ల రైలు బండిని పంపిస్తారు. ఎవరిపైన ఏర్పరుస్తారు, పోయిన వాళ్ళని స్టడీ చేస్తారు, గాయపడ్డ వాళ్ళని స్టడీ చేస్తారు, ఆసుపత్రులు తరలిస్తారు, మెరుగైన వైద్యం అందిస్తారు, వాళ్ళ తాలూకు బంధువులు తెలియపరుస్తారు. ఇన్ని చేస్తున్నా సరే ఇంకా ఉత్తరాలు పొందేనికి నీకు టైం వేస్ట్, మాకు టైం వేస్ట్ కాకపోతే. గుడ్ ఈవినింగ్ లాయర్ గారు, మీకోసం ఎదురు చూస్తున్నా. మీ క్లయింట్ వచ్చి సేపు అయింది, ఇంకా మీరు రాలేదేమిటా అనుకుంటున్నా. ఏంటి
పోయినసారి ఫీజు ఇవ్వలేదా మీ క్లయింట్? అన్ని కేసులు ఫీజుల కోసం చేయమండి. మంచిది. ఆవిడ దగ్గర 4 అక్షరాలు నేర్చుకుని లాయర్ అయ్యారు కదా, ఆ విశ్వాసంతోనే రైలుకి కనిపించకుండా పోయిన ఆవిడ కొడుకు కోసం మీరు రైల్వే డిపార్ట్మెంట్ మీద, సెంట్రల్ గవర్నమెంట్ మీద, రైల్వే డిఆర్ఎం మీద, అందరి మీద హైకోర్టులో పిల్లు వేశారు. బాగుంది. మరి ఆవిడ పోరాటాలు చేస్తుంటే ఇది తప్పు అని చెప్పే బాధ్యత మీకు లేదా? ఆవిడ తప్పేం చేయలేదు కదా. తప్పు చేయకపోవడం ఏంటి? ఇవాళ డిఆర్ఎం ఆఫీస్కి గొడవకి వెళ్ళినారు. ఆవిడ డిఆర్ఎం ఆఫీస్కి గొడవ కలలేదండి. డిఆర్ఎం గారికి వినత పత్రం ఇవ్వడానికి వెళ్ళింది. అది చదివే ఓపిక మీకు లేక అది మీకు గొడవలో కనిపిస్తుంది. వినత పత్రం ఇవ్వాల్సిన ఈవిడికి ఏంటండి? వాళ్ళకి తెలియదా ఎవరికి ఏం చేయాలో? ఆ డిఆర్ఎం మంచివాడు కాబట్టి ఆ ఉత్తరం డ్రాస్ వచ్చే చదువుకుని ఆవిడ వదిలేమని చెప్పాడు. మేము వదిలేసాం. ఆ రోజు అలా వదిలేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నాను. అప్పుడే అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్ళుంటే నా బాధ ఏమిటో అక్కడే చెప్పుకునేదాన్ని. ఆ అవకాశం పోయినందుకు ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నానయ్యా. చూసామయ్యట్టు పోయినసారి ముసలిది కదా పాపను వదిలేస్తే జారిపడి ఇప్పుడు సంతోషించాల్సిన పోయి బాధపడుతున్నానంటుందంటే మొత్తానికి ముసలిదానికి మానసికంగా ఏదో లోపం ఉందయ్యా. లోపం నాలో లేదండి, ఈ సిస్టంలో ఉంది. అది పోవడానికే ఈ నా పోరాటం. అయినా నలుగురు మంచి కోసం నేను చేసే పోరాటం మీకు పిచ్చిగా అనిపిస్తే ఆ పిచ్చి నాలో ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఇప్పుడు కేసు ఏంటో అర్థం కావట్లేదయ్యా. ఒకసారి కొడుకు పోయాడంటూ అసలు ఒక విషయం చెప్పనా, లోకల్ ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎంపీల వరకు ఈవిడ మీద ఫోన్లో కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు. ఎందుకు ఇవ్వరు సార్? ఎందుకు ఇవ్వరు? ఇస్తారు. ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి రైల్వే జోన్ తీసుకొస్తామని ప్రమాణాలు చేసి ఫెయిల్ అయ్యే ప్రతినిధులు రిపోర్ట్ అవ్వక ఏం చేస్తారు? వాళ్ళ జీవితంలో ఏనాడైనా జనరల్ బోగి వైపు కన్నెత్తు కూడా చూస్తుంటారు. కానీ ఈవిడ వాళ్ళ బోగిలో ప్రయాణం చేసి చెప్పమంటారు. అప్పుడు కానీ వాళ్ళకి కష్టం తెలియమంటుంది. మరి ఆర్పిఎఫ్ రిపోర్ట్ ఇచ్చారు, దాని సంగతి ఏమని రిపోర్ట్ ఇస్తారు? రైల్వే ప్రాపర్టీ ఇచ్చిపోయిందని రిపోర్ట్ ఇస్తారా? సార్ ఆవిడ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిన ప్రతిసారి టికెట్ తీసుకుని వెళ్తుంది. అసలు ఆవిడకి వచ్చిన పెన్షన్ లో టికెట్ పోరాటానికే ఖర్చు అయిపోతున్నాయి. రైల్వే వాళ్ళ మీద కేసు వేసింది కాబట్టి వాళ్ళకి మీ మీద కోపం. బాగానే సమర్థిస్తున్నావు నీ క్లయింట్ని, బాగానే సమర్థిస్తున్నావు నీ క్లయింట్ని. సార్ ఎవరు అడిగినా పంపే ప్రసక్తే లేదు సార్. ఒక్క నిమిషం సార్. ఇక్కడ మీ బాధ వీళ్ళెవరికి అర్థం కావడం లేదమ్మా. అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించడం లేదయ్యా. నాకు బాగా గుర్తు, ఒక్కగానొక్క కొడుకు ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్తుంటే రైల్లో తప్పక జనరల్ బోగి ఎక్కించడానికి వెళ్ళాను. అప్పటికే రైలు చాలా రద్దీగా ఉంది. ఊపిరి ఆడుతుందో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. వాళ్ళని చూస్తున్నా నాకు ఊపిరి ఆగినంత పరైంది. అయినా వాళ్ళు ఎలా బ్రతికొస్తున్నారో అర్థం కావడం లేదు. బహుశా రైలు వెళ్ళే వేగానికి వీస్తున్న గాలి వల్ల వాళ్ళందరూ తిరిగి వస్తున్నారే కానీ లేకపోతే ఆ రద్దీలో ఊపిరి ఆడక చచ్చిపోతారేమో అనిపించింది అయ్యా. మీరు చెప్పిన మాట నిజమేనమ్మా. నేను ఉద్యోగ వేటలో ఉన్నప్పుడు జనరల్ బోగి ఎక్కిన ప్రతిసారి నాకు ఇలా నేర్పించింది. అత్యవసర సమయంలో బాత్రూమ్కి వెళ్దామన్నా అక్కడ కూడా 10 మంది కూర్చొని ఉంటారు. బహుశా అందుకేనేమో యూనిఫామ్ వేసుకుని డ్యూటీ చేస్తున్న పోలీసులు రిజర్వేషన్ పెట్టిలోనే ఉంటారు. జనరల్ బోగి వైపు వెళ్ళమన్నా వెళ్ళరు, కన్నెత్తు కూడా చూడరు. అప్పుడు నాకు అనిపిస్తుంది ఏ జనరల్ బోగి చూసినా ఏమున్నది గర్వకారణం. చాలా బాగుంది. ఇప్పుడు ఇక్కడ ఒక్క విషయం అర్థం కాని విషయం ఉంటుంది. అర్జెంటుగా మీలో ఉన్న లాయర్ని లోపలే తొక్కి పక్కకు పెడతారు కాసేపు. ఎప్పుడో పెట్టండి సార్. మంచి హెడ్ గారు, ఇప్పుడు మీలో ఉన్న లాయర్ను బయటికి తీసి సారీ ఆయనతో మాట్లాడి రైటర్ని బయటికి కేసు రాయండి. లోపల వేసి పడేద్దామండి. భయం బ్రదర్ ఎక్కువైపోతుంది. ఎంతసేపు ఎవరినో లోపలేయడం తప్ప మన ఆలోచన రాలేదు. నాకెందుకో వాడు చెప్పింది రైట్ అనిపిస్తుంది. ఆవిడలో నాకే తప్పు కనిపించట్లేదు. అన్నప్పుడు ఆవిడ లోపల ఎందుక ఆవిడ కొడుకు కనిపించకుండా పోతే మనకు కంప్లైంట్ ఇస్తే మ్యాన్ మిస్సింగ్ కింద ఎఫ్ఐఆర్ పెట్టేవాడు. అలా చేయకుండా కంప్లైంట్ ఇవ్వడానికి నా కొడుకు ఇంటి నుంచి బాధ్యత నుంచి పారిపోలేదు. వాడెక్కిన రైలు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ లేగానే గుండె ఆగినట్టు నా కొడుకు వివరాల కోసం ఎంతో మంది అడిగారు.
ఎవరు ఏమి చెప్పలేకపోయారు. అతి కష్టం మీద అక్కడికి చేరుకున్నాను. అంతా చీకటి. శవాలు గుట్టలు గుట్టలు ఉన్నాయి. రాళ్ళు చేతులు తెగిపోయి రోధిస్తున్నారు. పసిబిడ్డల ఏడుపు. వాళ్ళని నెత్తిన భయం. శవాల గుట్టలు. శవాల గుట్టలు. అప్పుడు అనిపించింది, దేశం కోసం యుద్ధంలో చనిపోయిన సైనికుల సంఖ్య కంటే రైలు యాక్సిడెంట్ లో చనిపోయిన వారి సంఖ్య ఎక్కువేమో అనిపించింది. ఎప్పుడో నా చిన్నప్పుడు ఒక రైలు యాక్సిడెంట్ కి నైతిక బాధ్యత వహించి ఒక పెద్ద ఆయన రాజీనామా చేశాడని చదివారు. ఇప్పుడు అలాంటి మహానుభావులు కనుచూపు మేరలకు కూడా కనిపించట్లేదు. పైగా అయిన ప్రతి యాక్సిడెంట్ ని రాజకీయం చేసి ఎవరి మీద రుద్దాలని ఆలోచించే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. 100 మంది చనిపోతే 50 మంది చనిపోయినట్టే ప్రకటిస్తున్నారు. మిగతా వారంతా ఎవరన్నట్టు ఏమన్నట్టు? ఇది తప్పు కదా? ఈ ఒక్క కారణం చాలు వ్యవస్థకు వ్యతిరేకంగా మాట్లాడే నిన్ను అర్జెంటుగా అరెస్ట్ చేసి లోపల వాక్స్పోతాను కూడా తప్పండి అలా సార్. అయినా మాట్లాడుతున్నా తప్పే లేదు కదా. ఆవిడ మాట్లాడుతాం తప్పో కాదో చెప్పాల్సింది నేను మీకు కాదు. అయినా ఈవిడ అక్కడికి ఎవడాలమన్నారు. రైలు యాక్సిడెంట్ అయితే చనిపోయిన వాళ్ళ వివరాలు, గాయపడ్డ వాళ్ళ వివరాలు కోర్టులో తగ్గిస్తాను. అప్పుడు ఇప్పుడు సరిపోయింది కదా. చూసుకోవడానికి నా కొడుకు ఎక్కింది రిజర్వేషన్ భోగి కాదు, జనరల్ భోగి. జనరల్ భోగిలో ప్రయాణించే వాళ్ళ వివరాలు రైల్వే వాళ్ళ దగ్గర ఉండవండి. రైలు ఎక్కడానికి వచ్చిన ప్రతి వారికి టిక్కెట్ ఇస్తూనే ఉంటారు. రైల్లో ఖాళీ ఉన్నా లేకపోయినా 4 పెట్టెల్లో ప్రయాణించవలసిన ప్రయాణికులు ఒక్క పెట్టెలో ప్రయాణిస్తుంటారు. చోటు సరిపోక ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు. తలుపు దగ్గర కూర్చొని ఉంటారు. అలసిపోతారేమో, నిద్రపోతుంటారు. ఆ నిద్రలో అలాగే జారి పడిపోతుంటారు. రైలు వెళ్ళిపోతుంటారు. చనిపోయిన వాళ్ళ వివరాలు రైల్వే వాళ్ళ దగ్గర ఉండవు కాబట్టి వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగట్లేదనే నా ఈ బాధ. తక్కువ టికెట్లు, ఏసీ పెట్టెలు పెంచుకుంటూ వ్యాపారం చేసే రైల్వే వాళ్ళకు ఒక చిన్న విన్నపం. అయ్యా, రిజర్వేషన్ భోగిలతో సమానంగా జనరల్ భోగిలు పెంచాలని, జనరల్ భోగిలో ప్రయాణించే ప్రతి ఒక్కరి వివరాలు తమ దగ్గర ఉండాలని. టికెట్ లేని ప్రయాణం నేరం, టికెట్ లేని ప్రయాణం నేరం అని పెద్ద పెద్ద అక్షరాలతో రాయడం కాదు, గుర్తింపు లేని ప్రయాణం ప్రమాదం అని చెప్పాలి. ఒక్క విషయం ఆలోచించండి. జీవితంలో విమానం ఎక్కని వారు ఉంటారు, మోడ ఎక్కని వారు ఉంటారు, కానీ రైల్లో జనరల్ భోగి ఎక్కని వారు ఎవరైనా ఉంటారా? దాదాపుగా ఉండదు. అందుకే రైల్లో ప్రయాణించే వాళ్ళకి, జనరల్ భోగిలో ప్రయాణించే వాళ్ళకి వాళ్ళ క్షేమం కోసం నా గుర్తులో ప్రాణం ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటాను. ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా నేను మాత్రం కూడా జనరల్ భోగి బతుకులే సార్. అందుకే అభినందించకుండా ఉండలేకపోయాను. అలాంటిది ఏమన్నా ఉంటే మడిచి మనసులో ఉంచుకో, పైకి చూపించుకో. బాగుందమ్మా, చాలా బాగుంది. నువ్వు చెప్పినట్టుగా రైలు ఎక్కడానికి వచ్చిన ప్రతి వాడి దగ్గర వివరాలు టికెట్ ఇస్తే రైలు సమయానికి వెళ్ళినట్టే. జరగని పని ఎందుకు జరగదు సార్? ఎందుకు జరగదు? లాడ్జిలో దిగిన ప్రతి వాడి దగ్గర వాడి ఆధార్ కార్డు వివరాలు తీసుకోమని చెప్తున్నాం. ఇంట్లో అద్దెకి దిగిన వాళ్ళ వివరాలు తీసుకోమని చెప్తున్నాం. అంతెందుకు, తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి రోజుకి కొన్ని వేల మందికి ఫ్రీ దర్శనం టికెట్లు ఇస్తారు. ఒక గుళ్ళో నేను సాధ్యమైనప్పుడు ఇంత టెక్నాలజీ అందుబాటులో ఉండగా రైల్వే వాళ్లకు ప్రయాణికుల వివరాలు తీసుకోవడం ఇందుకు సాధ్యం కాదు. అవుతుంది, ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కదా. అసలు ఆవిడ భాష మీకు ఎందుకు బాగా అనిపిస్తుందో నాకు అర్థం కావడం లేదు. మీకు పైనుంచి ప్రెజర్ ఉండొచ్చు. మీ వాళ్ళకం చూస్తుంటే ఆవిడ ఏదో రకంగా లోపలేదని ఆలోచిస్తున్నట్టుంది. తప్పు సార్. ఒంటి మీద యూనిఫామ్ వేసుకున్నందుకు న్యాయానికి మాత్రం అన్యాయం చేయకండి. ఆ తల్లి శాపం జరుగుతుంది. మధ్యలో దూరకు. అసలు మన గవర్నమెంట్ ప్రతి బడ్జెట్ లో రైల్వే ఎంత బడ్జెట్ కేటాయిస్తానని తెలుసా? వచ్చే ఆదాయం ఎంత, కేటాయించేది ఎంత? అందులో జనరల్ భోగి వాళ్ళకి కేటాయించేది ఇంత. వందే భారత్లు, బుల్లెట్ ట్రైన్లు కాదండి మాకు కావాల్సింది.
సామాన్యుడు జనరల్ బోగిలో క్షేమంగా ప్రయాణించగలిగే సౌకర్యం కావాలి అంటున్నాను. అభివృద్ధిని మేము వద్దనట్లేదండి. మేము మనుషులే, మమ్మల్ని గుర్తించడని ప్రార్థించి అడుగుతున్నాను. రైల్వే ప్రయాణం సుఖ ప్రయాణం అని చెప్పడం కాదు, అది జరిగేలా చూడాలనే ఈ విన్నపం. ఇక్కడ సిగ్గుచేటు ఏమిటంటే, మన దేశంలో టిక్కెట్ కొని కూడా సుఖం లేని ప్రయాణం ఏదైనా ఉందంటే అది ఇండియన్ రైల్వేలో జనరల్ బోగి ప్రయాణం మాత్రమే. కాదనగలరా? విన్నారా సార్? విన్నారా? 10 మంది బాధ తన బాధగా చూస్తారు సార్ ఆవిడ. నలుగురి కన్నీరు తోడడానికి ప్రయత్నిస్తారు సార్ ఆవిడ. సార్, ఆవిడ తన కొడుకు కోసం పోరాటం లేదు, తనలా మరి ఏ తల్లి బాధపడకూడదని పోరాడుతున్నారు. ఈ రోజుల్లో ఎదుటి వారికి మంచి చేసే మనసు చాలా అరుదుగా ఉంటుంది. అంతటి మంచి మనసు ఈవిడుకున్నందుకు, ఈవిడ నా గురువైనందుకు నేను ఎంతో గర్విస్తున్నాను సార్. సంతోషం సంతోషం. మీ గురు శిష్యులు ఇద్దరు అనుబంధం బాగుంది. కానీ ఇక్కడ మీ గురువు గారి విషయం నాకు అర్థం కాని విషయం ఒక్కటే. కొడుకు పోయాడట్టుంది, కొడుకు రావాలట్టుంది, మాట్లాడితే కుక్కలాగా పరిగెడుతుంది. తప్పుగా మాట్లాడింది నేను కాదు, రిపోర్ట్ ఇచ్చాను. తప్పు కాదు, వెళ్ళి వాళ్ళని అడుగు, వాళ్ళే చెప్తాను. తప్పులేదు, మీరన్న దాంట్లో ఎంత మాత్రం తప్పులేదు. మీకు రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరో కరెక్ట్గానే ఇచ్చారు. నేను కుక్క లాంటి దాన్ని, పిల్లలు కన్నా తల్లి కుక్కని అందరూ చీదరించుకుంటూ రాళ్లతో కొడుతుంటే అది మాత్రం దానికి దెబ్బలు తగిలినా రక్తం కారుతున్నా దానికోసం ఎదురు చూసే పిల్లల దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి పాలు ఇస్తుంది. పాలు రాని దాని పొదుగుల్ని పిల్లలు కుమ్ముతుంటే ఆ బాధను వాటికి తెలియనివ్వకుండా నాకుతూ సాకుతూ మైమరిచిపోతుంది. ఈ తల్లి కూడా వీధి కుక్క లాంటిది. ఈ విషయం మీకు రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళకి చెప్పండి. ఇంకా అర్థం కాకపోతే నిన్ను కన్నా తల్లిని అడుగుతాను. తక్కువ చేసి మాట్లాడుతారు. అన్ని భగవంతుడి స్వరూపాలే. మహాభారతం సైతం కుక్కతో ప్రారంభమై కుక్కతోనే ముగిసింది. కుక్క అన్న పాపానికి ఎంత పెద్ద ఉపన్యాసం ఇచ్చిందయ్యా. నా లెక్క కరెక్ట్ అయితే ఈ పాటికి ముసల్దానికి ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు వచ్చిండ. మీలాంటి ఆఫీసర్లకు ప్రమోషన్ అడ్డదారిలో వచ్చినట్టు ఇవి కూడా అలాగే పోతుంటాయి సార్. అయినా సమర్థత ఉన్న వాళ్ళకి ఎలా వస్తాయి సార్ అవార్డులు? అవి కూడా ఏనాడో రాజకీయాలు అయిపోయాయి. కాదంటారా? కాదనగలరా? నువ్వు ప్రధాని మధ్య దూరకు. కానీ ఇప్పుడు ఇవి కొత్తగా వచ్చిన సమస్య నాకు అర్థం కావడం లేదు. ఇంకా అర్థం కాలేదా? ఇంకా మీకు అర్థం కాలేదా? నా కొడుకు ఉన్నాడో పోయాడో ఇప్పటికీ తెలియట్లేదు. వాడి కోసం ఎదురు చూస్తే నా కోడలికి ఏం చెప్పంటారు? ఏం చెప్పాలన్నా ఏదో ఒకటి తెలియాలి కదండి. ఇందులో తెలియడానికి ఏముంది? నీ కొడుకు ఇప్పుడు కనిపించకుండా పోయి 5 ఏళ్ళు అయింది అంటున్నాం. ఇంకో 2 ఏళ్ళు ఆగితే 7 ఏళ్ళు పూర్తవుతుంది. చట్ట ప్రకారం ఏదన్నా మనిషి 7 సంవత్సరాలు కనిపించకుండా పోతే అతను చనిపోయిన కింద లెక్క. ఏం లాయర్ గారు, ఈ మాత్రం లా మీ టీచర్ గారికి చెప్పలేదా? ఇక నీ కోడల విషయం, కొడుకు చనిపోయాడు కాబట్టి ఎలాగో మెడలో కట్టిన తాళి తీసి పక్కన పడేస్తుంది, మరో పెళ్లి చేసుకుంటుంది. అంతగా కాకపోతే సెకండ్ సెటప్ గాను థర్డ్ సెటప్ గాను ఉంటుంది. ఏం టీచర్ గారు, నన్ను ట్రై చేయమంటారా? 40 ఏళ్ళు టీచర్గా పనిచేశాను. ఈ 40 ఏళ్ల ఉపాధ్యాయ వృత్తిలో ఏ విద్యార్థి తప్పు చేసినా తప్పుకు మాట్లాడినా ఎప్పుడూ దండించలేదు, మంచినే బోధించాను. కానీ నా జీవితంలో మొట్టమొదటిసారిగా తప్పుగా మాట్లాడానని యూనిఫామ్ చూసి ఆగిపోయాను. ఇంకెప్పుడు స్టేషన్కి వచ్చిన ఆడవాళ్ళతో ఇంత దరిద్రంగా మాట్లాడకండి, అందులో ముఖ్యంగా ఆడవాళ్ళతో. నన్నే కొట్టవా? నా స్టేషన్లో నాకే పాఠం చెప్తావా? ఇప్పుడు నేను చెప్తాను. నేను జీవితంలో గుర్తుండిపోయామాట. పాత ఎఫ్ఐఆర్లని బయటికి కేసు మీద కేసు రాసి ముసల్దాన్ని లోపలే. మావోయిస్టుతో సంబంధాలు ఉన్నాయని రాస్తే 10 సంవత్సరాలు బయటికి రాకుండా లోపలే వస్తుంది ముసల్ది. అందులోపరి వెళుతున్న రైలు కూడా ఇవి వల్ల ప్రమాదం అంటే లోపలేసాయి. తప్పు సార్, తొందర పెడితే మీరు అలా మాట్లాడడం తప్పు కదా?
ఇప్పుడు నేను ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో మీరు చూసి నేర్చుకోవాలా? నేను నేర్చుకుంటూ వచ్చింది కాదు సార్. సంస్కారం ఉండాలి. సంస్కారం నువ్వు నాకు నేర్పుతావా? సంస్కారం నువ్వు నేర్పించేది కాదు. ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? తెలుసు సార్, తెలుసు. ఇది మీ పోలీస్ స్టేషన్ అని తెలుసు, ఇక మీ మాట వేదవాకని తెలుసు. కానీ మీరు మాట్లాడితే తప్పు అని మీకు తెలియడం లేదు. ఏం చేద్దాం? రిపోర్ట్ ఇస్తాను. ఎవరికి? మీ పై ఆఫీసర్కి. ఇచ్చుకో, నేను కూడా రిపోర్ట్ చేస్తాను. నా డ్యూటీకి ఆటంకం వచ్చిన రిపోర్ట్ రాస్తాను, దాన్ని సాక్షులుగా మీ పైన వేస్తాను. అధికార అహంకార కాలేజ్ ఇన్స్పెక్టర్ పైన ఒకరు ఉంటారు. వెళ్ళి వాడితో చెప్పుకో. దారి జరిగిపోతే ఊబర్, ఓలా, ఆటో, ర్యాపిడ్ ఏ రోడ్డు బుక్ చేసుకోలేను. చిక్క రేగిందంటే ఇల్లు కూడా లోపలేస్తాను. నేను గతంలో ఎంతో మంది లాయర్లు లోపల వేశారు కూడా. నా కోసం మీ లాయర్లు స్ట్రైక్ కూడా చేశారు. కానీ ఎవరు ఏమి చేయలేకపోయారు. కావాలంటే వెళ్ళి బార్ కౌన్సిల్ అడుగు, నా గురించి కదరగా చెప్తారు. అయితే ఇక్కడ నీకే పని. ఏం పని? వెళ్ళు. నువ్వు వాదించేది ఏమనుంటే కోర్టులో వాదించుకో. యాడిసిపేటర్ బెయిల్తో వస్తావో, చర్చి వారంతో వస్తావో నీ ఇష్టం. చట్ట ప్రకారం వస్తే ఆ చట్టం పట్టుని ఎలా తప్పించుకోవాలని బాగా తెలుసు. ఇతనితో మనకు వాదన ఎందుకు? ఇతను ఏం చేసినా నా ఆశయాన్ని ఆపలేదు. కోర్టుకు తీసుకెళ్లాల్సిందే. నేను చెప్పుకునేది ఏదో అక్కడే చెప్పుకుంటాను. మీరు ధైర్యంగా ఉన్నాడమ్మా. నేను సెర్చ్ వారెంట్తో తిరిగి వస్తాను. ఎంతో మంది ఆఫీసర్లు చూశాను కానీ ఎలా ప్రవర్తించే వాళ్ళని మొట్టమొదటిగా సారిగా చూస్తున్నాను. మిమ్మల్ని వదిలిపెట్టండి సీఏ గారు. హ్యూమన్ రైట్స్ లో కేసు వేస్తాను. వెల్కమ్, ఆల్ ద బెస్ట్. ఇప్పుడు దొబ్బే తప్పు సార్. ఒక లాయర్ మాట్లాడడం తప్పు. బయట తెలిస్తే ఊరుకుంటారా? ఊరుకోక ఏం చేస్తాను? మళ్ళీ సైకిల్ చేస్తాను. అంతగా కాదంటే నల్ల బ్యాడ్జీ జేబుకు పెట్టుకొని టెంట్ కింద కూర్చొని నిరాహార దీక్ష చేస్తారు. ఇంతకుముందు లాయర్లు ఎంతో మంది నిరాహార దీక్ష చేశారు కూడా. ఉదాహరణకి రాష్ట్ర విభజన సమయంలో ఎక్కువ రోజు నిరాహార దీక్ష చేసింది లాయర్లే. తర్వాత ఎవరు ఏమి పట్టించుకోపోయేసరికి ఎవరు కొట్టుకోటి మంది ఎండిపోయాడు. తెలుసా ఈ విషయం నీకు? లాయర్లు స్ట్రైకులు చేస్తే నష్టపోయేది లాయర్లే. ఎందుకంటే వాడికి మళ్ళా జీతాలు రావు. అందుకే వాడు ఏ గొడవ చేసినా గుట్టలు చుట్టుకొని రోడ్డు మీద నిలబడ్డా అభివృద్ధి ఏమి ఆగిపోతుంది, స్తంభించిపోతుంది. న్యాయం స్తంభించిపోతుంది. పరిగెత్తినప్పుడు చుట్టూతోనే నడుస్తుంది. అందుకే లక్షల కేసులు ఇంకా పెండింగ్ లోనే ఉండిపోయినాయి ఆ దాని వల్ల. అసలు ఆవిడ మీద మీకు ఎందుకు ఇంత కోపం నాకు అర్థం కావడం లేదు. ఇంత అర్థం కాదా? ఇంత విన్నా కూడా అర్థం కాదా? ఊళ్ళోకి ఎవరన్నా మంత్రి గారు శంకుస్థాపనకు వస్తుంటే ఈ ముసలి చేతికి సంచి వెళ్ళించుకొని నేత చీర కట్టుకొని బ్యాడ్జీ ఒకటి పెట్టుకొని తగుదనమ్మా అంటూ దృష్టి బొమ్మలాగా రైల్వే ప్రయాణికులు జనరల్ బోగిలో వాడి గుర్తింపు కావాలని అర్థమైన రాసుకొని తగుదనమ్మా పర్యావరణాన్ని. పాపం మంత్రి గారు ప్రశాంతంగా శంకుస్థాపన కూడా చేసుకోవట్లేదు. పాపం రాదా వాళ్ళకి? అర్థమైంది. ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. ఈ కోపం మీది కాదు, మీ వెనకాల ఉన్న వాళ్ళందరినీ అర్థమైంది. ఒక వ్యక్తిని ఎంతమంది కలిసి బలి చేయాలని చూస్తున్నారా? ఈ ముసలికి వ్యక్తిలా కనపడకుండా వదిలిపెట్టిన శక్తిలా తయారైంది. ఇది చేసిన దెబ్బకి పేపర్లన్నీ వార్తల రూపంలో నింపేశాయి. దాని దెబ్బకి సోషల్ మీడియాతో హోరెత్తిపోతుంది. అర్థమవుతుందా ఏమన్నా? అందుకే దీని పోరాటం ఈ రోజుతో ఇక్కడ ఆగిపోవాలి. ఈ రోజుతో ఈ జైల్లోనే ఈ పోరాటం ఈ గొంతు రెండు ఆగిపోవాలి. ఆగవు. నన్ను బెదిరించి ఏమీ సాధించలేదు. నేను ఎప్పుడో చచ్చిపోయాను. నా కొడుకు చాలా తెలియనప్పుడే చచ్చిపోయాను. ఇప్పుడు నేను నడుస్తున్న శవాన్ని నన్ను ఎవరు ఏమి చెయ్యలేడు. దీనమ్మ జీవితం. ఇట్లాంటి కేసు ఒక్కడి తగిలితే చాలు ఉన్న కాకి బట్టల ఉద్యోగం ముదిలేసి సూపర్ కాంప్లెక్స్ ముందు టిక్కెట్ అమ్ముకుంటూ కూర్చోవాలి దొడ్లోకి. ఒకటి గమనించావా? ముసలి శారీరకంగా వీక్ గాని మెదడు మాత్రం చాలా చురుకు. అందుకే కేసన్నా కోర్టన్నా భయపెట్టలేదు. దీనికి భయం అంటే ఏంటో నేను రుచి చూపిస్తాను. ఏంటో ఈ ముసల్దాన్ని తీసుకెళ్ళి లోపలే. నీకే చెప్పేది వినిపిస్తుందా?
90% ఒకటితనం ఉన్నవాడిని అన్యాయంగా కేసులో ఇరికించి లోపల వేసావని తెలిసి బాధపడ్డాను. ఈవెన్ కూడా అలా చేయాలని చూస్తున్నావా? ప్రశ్నించే గొంతులు నక్కాలని చూస్తున్నావా? ఆవిడ పోరాటం ఎవరికో మింగిడి పట్టడం లేదు. నీకెవరో చెప్పారు అవును నరసేమని. వాళ్ళని తృప్తిపరచడానికి నువ్వు ఇదంతా చేస్తున్నావు నాకు అర్థమైంది. ఈ పోరాటం ఇంతటితో ఆగదని వాళ్ళకి చెప్పండి సార్. ఆవిడ చేస్తున్న పోరాటంలో ఏ తప్పు లేదని వాళ్ళకి చెప్పండి సార్. నేను చెప్తే కాస్త బలంగా ఉంటుంది సార్. ఎంతైనా ఆఫీసర్ కదా సార్. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఆవిడ కాబట్టి చెయ్యెత్తి ఆగిపోయింది. నేనైతే నీ జీవితాంతం గుర్తుండేలా చేసేవాడిని. పాపం ఆవిడ పిచ్చి దాడి చేసి పిచ్చాసుపత్రి పంపించాలని చూస్తున్నావు. అది తప్పని మాట్లాడుతున్నాను. అది తప్పు అనుకుంటున్నాను. పిచ్చిది కాకపోతే ఒకసారి నాయకుల ఇళ్ల దగ్గరికి, మరోసారి ఆఫీసుల దగ్గరికి, మరోసారి చట్టాల దగ్గరికి ఎందుకు పరిగెడుతోంది? ఒకసారి కొడుకు పోయాలంటుంది, మరోసారి కొడుకు రావాలంటుంది. మనకేం కావాలో మనకైనా అర్థమవుతుందా? తన కొడుకు మీద పిచ్చి ప్రేమతో అర్థమవుతుందా? తన కొడుకు ఏమయ్యాడని ప్రశ్నిస్తుంది. పోయాడని పట్టించు తప్పనుకుంటుంది. అది నీకెందుకు అర్థం అవ్వలేదు? నీకు ఇంతకు ముందు చెప్పాను నీ పై ఆఫీసర్తో ఇలా మాట్లాడకూడదని. నేను సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అసమర్థులకు అధికారం వేస్తే వ్యవస్థలు లాగే తగలస్తాయి. ఇప్పుడు చెప్తున్నాను వీడు. ఆవిడ దగ్గర అక్షరాలు నేర్చుకున్న వాళ్ళు నేను లేకపోయినా ఈ రోజు ఆవిడ చెప్తున్న జీవిత పాఠాలు వింటుంటే ఈ రోజు నుంచి ఆవిడ శిష్యుడిగానే బ్రతకాలనుంది. తన కొడుకు మీద ఆవిడకి ఎంత ప్రేమో నాకు ఎప్పుడో అర్థమైంది. అందుకే ఎక్కడ పోరాటం చేస్తున్నా పట్టాలపై పరిగెడుతున్న ప్రతిసారి ఆవిడతో పాటు పరిగెత్తి ఆవిడ కాపాడుకుంటున్నాను. అమ్మా, నా మాటలతో చేతలతో మిమ్మల్ని బాధ పెట్టుకుంటే నన్ను మన్నించండి అమ్మా. క్యా సీన్ హై? క్యా సీన్ హై? ఎందుకు వెనకేసుకొస్తున్నావు అనుకున్నా కారణం ఇదే. ఎక్కడ? ఎప్పుడు? సరే సరే వెంటనే వస్తున్నా. ఏమన్నా రైతు గారు వెళ్ళిన పడిందా? అక్కడే వస్తున్నా. యాక్సిడెంట్ అయిందా? ఎంతోమంది చచ్చిపోయారంటే ఎంతోమంది సాగు లేడీ కానిస్టేబుల్ ఇక్కడ పంపించండి. తెల్లగా ముసలానికి కాపలా గాయాలి. ఉంటారు. నాకు సెలవు కావాలి సార్. చెప్పేది వింటున్నావుగా? ఇప్పుడు సెలవు దేనికి? ఏమంత అర్జెంట్ పని? సెకండ్ ఫ్యామిలీ ఏమైనా పెట్టావా? అందరికీ మీ అంత ఉండదు సార్. మరి సెలవు దేనికి? నాకు బాగా వెళ్ళాక డ్యూటీ చేయలేక రైలు యాక్సిడెంట్ లో నా కూతురు చచ్చిపోయి ఈ మొత్తానికైనా నా కూతురు తీసుకొచ్చిన ఎంత ఘోరం జరిగిపోయింది. జీవితం నాయన ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరని చెప్పలే. ఏం చేయగలం చెప్పు? క్షణికాలం బ్రతుకు. ఆ విషయం తెలియక కొంతమంది విర్రవీగుతుంటారు. నీ భార్య ఎంత రోధిస్తుందో, నీ అవసరం చాలా ఉంది. ఏంటే ముసలి నాటికి కొండపై తీసేస్తావా? నోరు ముచ్చు కూర్చో, లేకపోతే లాటికి పని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు వెళ్తే ఎలా కుదురుతుంది? అవతల యాక్సిడెంట్ అయిన వాళ్ళందరూ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చాలి. మంత్రి గారు పరామర్శించడానికి అక్కడికి వస్తారు. మన డ్యూటీ చేయదా? పోయింది నా కూతురు. అర్థమవుతుందా నీకు? నా కూతురు పోయి నా భార్య గాయాలీ. సర్లేవయ్యా, పోయింది కూతురు ఎలాగో పోయింది, మళ్ళీ తిరిగి రాదు. గాయాలతో ఉన్న నీ భార్య మనం హాస్పిటల్లో కలవచ్చు. మంత్రి గారు అక్కడికి వస్తారు, మనం డ్యూటీ చేయాలి. మన డిపార్ట్మెంట్ లో పై ఆఫీసర్ టార్చర్ భరించలేక కొందరు సూసైడ్ చేసుకున్నారని, మరి కొందరు తిరగబడ్డారని విన్నాను. అదెందుకు నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. నీకు కూడా అర్థమయ్యేలా చేయనివ్వకు. అమ్మా, నువ్వు చెప్పింది నిజమే. మా వాళ్ళు చంద్రుల పొగిలో చాలా అవతలు పడుతూ వస్తున్నారట. తినడానికి తిండి లేదట, తాగడానికి నీళ్ళు లేవట.
వాళ్ళు తెచ్చుకున్న సామాన్లు ఒక చోట వాళ్ళొక చోట ఉన్నారట. నిజంగా జనరల్ బోగిలో ప్రయాణం నరకం కంటే ఘోరంగా ఉందని. అలాంటప్పుడు ఏసీ కంపార్ట్మెంట్ లో రిజర్వేషన్ చేయాల్సింది. వాళ్ళకి అవసరం తప్పేమో నీకు బాధ. నేనైతే అలాగే చేసేవాడిని. మీకు జీతం కంటే గీతం ఎక్కువ సార్. మీరు ఎలాగైనా వస్తారు. కానీ కాకి బట్టలు అడ్డు పెట్టుకుని ఎప్పుడు ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా పుచ్చుకోలేదు, పుచ్చుకొని కూడా. మరి మా లాంటి వాళ్లకు జనరల్ బోగిలే పుష్పక విమానాలు సార్. ప్రపంచంలో నీలాంటి వాడి కంటే మాలాంటి సామాన్యులే ఎక్కువ సార్. అమ్మా, నీ ఉత్తరాల సారాంశం నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. నా కూతురు బాధలో వచ్చి నేను బయటపడితే నీ ఉద్యమ బాటలో నేను నడుస్తాను. ప్రభుత్వం దిగి వచ్చి జనరల్ బోగీలు పెంచే వరకు పోరాటం కొనసాగిస్తాం. జనరల్ బోగీలో ప్రయాణించిన ప్రయాణికులకు గుర్తింపులు ఇచ్చే వరకు పోరాటం కొనసాగిస్తాం. అతగాడు ఏకీసి పెట్టిన భయపడకమ్మా. నీకు జామీన్గా నేనుంటాను, సాక్షి కూడా చెప్తాను. వద్దమ్మా, గురువు నన్నావుగా, తీసుకోయ్యా. తీసుకుంటే లంచం అవుతుందమ్మా. గురువు శిష్యుడికి ఇచ్చింది లంచం ఎందుకు అవుతుంది? ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు నిన్న అని ఎంతో మందికి బోధించిన దాన్ని నేను పాటించకపోతే ఎలా? ఏమైనా అవసరం అనుకుంటాయి. మళ్ళీ జన్మంటూ ఉంటే నీ శిష్యుడిగా పుట్టి అంజన చాలా బాగుంది. అలాగే నేనే దగ్గర నామకరణం కూడా చేయిస్తాను. చూడు సావిత్రమ్మ, ఆఖరిగా నీకు అవకాశం ఇస్తున్నాను. నువ్వు చేస్తున్న ఉత్తరాల ఉద్యమానికి, నీ పోరాటానికి ఎవడూ సహకరించట్లేదు, ఊరు రావట్లేదు. అందుకే ఈ పోరాటాన్ని విరమించు. అలా అని దీని మీద రాసి అన్న పని నువ్వు కోర్టులో వేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దాన్ని కూడా విరమించుకో. పబ్లిక్ ఇంట్రెస్ట్ నీకెందుకు అలా అని రాసిము. నిన్ను కూడా వదిలేస్తాను. నీ కోట అర్థం కావట్లా. నీకు మద్దతుగా ఎవరు రావడం లేదు. లేదు మా హెడ్ చెట్టు కింద ప్లేట్ తప్ప ఎవరు నీకు చూడలేడు. కూడా అడిగేప్పుడు ముందే ఉంటుందని గుర్తుంచుకోండి. ఎవరిని తప్పు చేసి మాట్లాడకండి. వస్తారు. ఈ ఉద్యమం ఏదో ఒక నాటికి ప్రపంచంగా తీరుతుంది. అప్పటి వరకు మీ గురువు గారు ఇక్కడే జైల్లోనే బట్టి చనిపోయినా పర్వాలేదు. కనుల ముందు చిత్రించే గతి లేని జనాల బాధ, కరుపు కరుక్కుపోయే కన్నీటి విషాద గాథ ఎలా మరవగలను? చావుకు భయపడి స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు గడిచిపోతున్నా సగటు సామాన్యుడి బతుకులో ఎటువంటి మార్పు లేదు. ఆ మార్పు వచ్చేంత వరకు, తెచ్చేంత వరకు పోరాడుతూనే ఉంటారు. నీకు ఒక విషయం అర్థం కావట్లా. నువ్వు దేనికోసమైతే పోరాడుతున్నావో, ఎవరి కోసమైతే పట్టాలంబడబడి తిరుగుతున్నావో ఆ కొడుకు ఇక లేడు, రాడు. ఈ విషయం తెలుసా? తెలుసు. మరి ఎందుకు పోరాడుతున్నావు? ఎందుకు పరిగెడుతున్నావు పట్టాల మీదకి? ఏ కన్న తల్లి బిడ్డైనా నా కొడుకులు అప్పడే ఉన్నారు. సమాచారం అందిద్దామని అలా అందించాను కూడా. ఈ పోరాటం నా కోసం చేయడం లేదండి. శైలి చక్రాల కింద పడి నలిగిపోతున్న ఎంతో మంది దీనుల కోసం చేస్తున్నాను ఈ పోరాటం. వాళ్ళ మనుషులే వాళ్ళ ప్రాణాలకు విలువివ్వని. ఎందుకంటే మీరన్నారే, ఈ లోకంలో ఏ ప్రమాదం జరిగినా, ఎంతమంది చచ్చినా ఏది ఆగదు అని. ఆఖరికి ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారంతో సహా సామాన్యుడి ప్రాణాలకు విలువ లేదు ఇక్కడ. విలువివ్వాలనే నా ఈ పోరాటం. అందుకే నా ఈ కలవు, నా ఈ గలవు. సామాన్యుడు అసమాన్యుడై పోరాటం సాధించే విజయాన్ని మాటతో చెప్పలేము. గుర్తుంచుకోండి.
ఇక దీంతో డిస్కషన్ అనవసరమయ్యా. లోపలేసి నువ్వు వెళ్ళచ్చు. ఈ రోజుకి ఇదే నీ డ్యూటీ. లోపల వేసి నువ్వు వెళ్ళు. దిస్ ఈజ్ మై ఆర్డర్. నేను వెళ్తే ఏం జరుగుతుందో ఏం చేస్తావో నాకు తెలుసు. 25 సంవత్సరాలు కూడా నేను కూడా ఈ కాకివనంలో ఉంటున్నవాడినే. నీలాంటి గంజాయి మొక్కల్ని ఎన్ని చూసుంటాను. ఇప్పుడు నాకు జరిగిన నష్టం కంటే ఎక్కువ నష్టం జరగదు. ఆవిడ పోరాటం ఆగిపోకుండా ఏం చేయడానికైనా నేను చెప్తాను. నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను. నీకు చేతనైంది చేసుకో. ప్రజలకి ఇంకా పోలీసుల మీద వ్యవస్థ మీద నమ్మకం ఉంది అంటే నీలాంటి తులసి మొక్కలు ఉండడం వల్లే. బిడ్డను పోగొట్టుకొని నీ భార్య పుట్టే దుఃఖంలో ఉంది. కళ్ళ ముందే తల్లి కళ్ళ ముందే బిడ్డ పోతే ఆ నరకం ఎలా ఉంటుందో నాకు తెలుసు. వాళ్ళకి ఇప్పుడు నీ అవసరం ఉందయ్యా, వెళ్ళు. ఒక్క విషయం ఆలోచించు. గాయపడ్డ నీ భార్య బ్రతికుంది కాబట్టి నీ బిడ్డ పోయిన సంగతి నీకు తెలిసింది. లేకపోతే ఆ కొడుకు పట్టిన గతే నీ కూతురికి పట్టేది కదా. అందుకే జనరల్ రోగిలో ప్రయాణించే వాళ్ళకు ఒక గుర్తింపు కావాలని నా ఈ పోరాటం. సిఏ గారు, మీకు మీ వెనకాల ఉన్న వాళ్ళకి కావాల్సింది నేను ఆ సెల్లో ఉండడమే కాదు, ఉంటాను, అలాగే ఉంటాను. జనరల్ భోగి అనేది సగటు పేదవాడి హక్కు. పోరాటంతో స్వాతంత్రమే కాదు, స్వాతంత్రం అనంతరం అనేక పోరాటాలు, అనేక హక్కులు సాధించింది మన భారత జాతి. ఆ జాతిలో పుట్టిన దాన్ని జనరల్ భోగిలో ప్రయాణించే వాళ్ళ క్షేమం కోసం నేను చేస్తున్న పోరాటం ఎందుకు సాధ్యం కాదో సాధించి చూపుతాను. ఏమన్నా నా పోరాటానికి ఎవరు తోడు లేరు అని అన్నావు కదా. ఒక్క విషయం చెప్తాను బాగా. ఈ లోకల్లోని తగులు పిల్లల్ని నిద్రపుచ్చడానికి నిద్రపుచ్చే కథలు మాత్రమే చెప్తారు. ప్రశ్నించే కథలు, జాతిని మేల్కొల్పే కథలు ఏ తల్లి చెప్పరు. ఎందుకంటే ఆ కథలు విన్న పిల్లలు తమకు దూరం అవుతారేమన్న భయం. ఆ భయంలో స్వార్థం ఉంది, ఆ స్వార్థంలో బిడ్డ మీద ప్రేమ ఉంది. కానీ అలాంటి కథలు విని పెరిగిన పిల్లలు మేల్కోవడానికి కొంత సమయం పడుతుంది. తప్పకుండా వస్తారు. ఒంటరి పోరాటం, ఒంటరి పోరాటం. మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు, నెల్సన్ మండేలా, కందుకూరి వీరేశలింగం, గురజాడ, వీరందరి పోరాటం వాళ్ళ ఒక్కరితోనే మొదలైంది. ఆ తర్వాత ఏం జరిగిందో చరిత్ర చెప్పింది. అలాగే నా పోరాటం కూడా ఏం సాధిస్తుందో చరిత్రే చెప్తుంది. చెరసాలలు, బందీఖానాలు కావెప్పుడు ఉద్యమానికి, చెరసాలలు, సంఖ్యలు కావెప్పుడు ఉద్యమానికి. చీకటి ఏది వెలుతురు, ఏది జీవితం, ఏది మృత్యు, ఏదనిత్యం, ఏది నిత్యం, ఏది కారణమేది కార్యం. ఓ మహాత్మా, ఓ మహర్షి, ఏ ప్రభుత్వ హయాంలో జనరల్ భోగి ప్రయాణికులకు గుర్తింపునిస్తారు, ఆ ప్రభుత్వాన్ని స్వాగతిస్తూ రైలు ప్రమాదంలో మరణించిన ప్రయాణికులందరికీ మా ఈ నాటిక అంకితం.
ఇది శ్రీ సాయి ఆర్ట్స్ కంపెనీ గారి ప్రదర్శన జనరల్ బోగీలు.